మన దేశంలో సుమారు 25 కోట్ల మందికి పైగా ప్రజలు హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారు. ఇందులో 30 ఏళ్ల నుంచి 79 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే ఎక్కువ. శరీరంలోని చాలా అవయవాలపై హై బీపీ దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. బీపీ ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే కిడ్నీలకు కూడా డేంజరే. రక్తపోటు అధికంగా ఉంటే కిడ్నీలపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేయండి. హై బీపీ ప్రభావం ఒకవేళ కిడ్నీలపై పడితే శరీరంలో కొన్ని రకాల లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. కాళ్లు ఉబ్బినట్టు మారతాయి, అలసట, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో ప్రోటీన్ పోతుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. హై బీపీ ఉన్నవారిలో కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు తేల్చాయి. రక్తపోటు డిఫైన్ చేసుకోవాలి అంటే మన నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80కి తక్కువగా ఉండాలండి. 120 కంటే 80 కంటే ఎక్కువ ఉంటే ప్రీ హైపర్ టెన్షన్ అంటాం, 130 వరకు. సో 130 దాటింది అంటే బ్లడ్ ప్రెషర్ స్టార్ట్ అయిందని అర్థం అండి. 130 నుంచి 140ని స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అంటాము. 140 దాటింది అంటే స్టేజ్ 2 హైపర్ టెన్షన్ అంటాం. బ్లడ్ ప్రెషర్స్ పెరిగే కొద్దీ కిడ్నీ పైన దాని ఎఫెక్ట్ ఉంటుందండి. కిడ్నీలో ఉండే రక్తనాళాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఫిల్టర్స్ కానీ రక్తనాళాలు కానీ బ్లడ్ ప్రెషర్స్కి చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. బ్లడ్ ప్రెషర్ పెరిగే కొద్దీ ఆ రక్తనాళాల సెన్సిటివ్ సెల్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయండి. దానివల్ల ఫిల్టర్లు డ్యామేజ్ అవుతాయి, ప్రోటీన్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, కిడ్నీ పనితీరు తగ్గడం స్టార్ట్ అవుతుంది. స్లోగా కొన్ని ఏళ్ళు గడిచే కొద్దీ బ్లడ్ ప్రెషర్ అలాగే కంటిన్యూ అయ్యే కొద్దీ కిడ్నీ పనితీరు తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు పెరిగిపోతాయండి. సో ఖచ్చితంగా బీపీ కంట్రోల్లో లేకపోతే కొన్ని ఏళ్లలో కిడ్నీ ఫెయిల్యూర్లకు దారితీస్తుందండి. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరానికి కనీసం 6 నెలలకు ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా క్రియాటిన్ అనే పరీక్ష, కిడ్నీ పనితీరు ఎలా ఉంది, జిఎఫ్ఆర్ అంటే కిడ్నీ ఫిల్ట్రేషన్ రేట్ ఎలా ఉంటుంది, మూత్రంలో ఏమైనా ప్రోటీన్ ఉందా, యూరిన్లో ఎంత ప్రోటీన్ పోతుంది, ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. కిడ్నీ పనితీరు తగ్గడం అంటే జిఎఫ్ఆర్ తగ్గడము, లేదా మూత్రంలో ప్రోటీన్ పోవడం అంటే మోర్ దెన్ 30 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఆల్బుమిన్ కంటే ఎక్కువ పోవడం, ఆర్ 150 మిల్లీగ్రామ్స్ కంటే ప్రోటీన్ లాస్ ఎక్కువగా ఉంది అంటే మాత్రం కిడ్నీ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిందని అర్థం అండి. అదే ఎర్లీ సైన్స్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్. సో మూత్రంలో ప్రోటీన్ పోతున్నా, రక్తం పడుతున్నా, కిడ్నీ పనితీరు తగ్గుతున్నా అంటే గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్ జిఎఫ్ఆర్ అంటాం, అది తగ్గుతూ ఉన్నా కిడ్నీ డ్యామేజ్ అవుతుందని అర్థం. హై బీపీతో బాధపడేవారు రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. వైద్యులు సూచించిన మందులు మానేయకుండా తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. వ్యాయామం, నడక వంటివి ప్రతిరోజు చేయడం చాలా అవసరం. సరైన నిద్ర, ధ్యానం, యోగా వంటి అలవాట్లు కూడా హై బీపీని అదుపులో ఉంచేందుకు సాయపడతాయి. కిడ్నీల్లో ఏదైనా సమస్య ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. మొట్టమొదటి రూల్ ఏంటంటే మన బ్లడ్ ప్రెషర్స్ 130/80 కంటే తక్కువగా మెయింటైన్ కావాలి. మందులు వాడి, ఎక్సర్సైజు, డైటు వీటన్నిటితోటి. ఏదైనా ప్రోటీన్ యూరిన్లో ప్రోటీన్ కనుక పోతుంది అంటే 120/80 లోపలనే బీపీ మెయింటైన్ అవ్వాల్సి ఉంటుందండి. దాన్ని మెయింటైన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. అంటే మన రోజు రెగ్యులర్గా వాకింగ్ చేయడము, స్లీప్ మంచిగా మెయింటైన్ చేసుకోవడము, ఆల్కహాల్, స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఉంటే మానేయడము, తర్వాత మోర్ ఆఫ్ వెజిటేరియన్ డైట్ అండ్ నాన్ వెజిటేరియన్ డైట్, సాల్ట్ తగ్గించుకోవడము, అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించుకోవడము, ఇవన్నీ కిడ్నీలను కాపాడే మార్గాలండి. వన్ థింగ్, సాల్ట్ తగ్గించుకోవడం అంటే నార్మల్గా మన ఇండియన్ ఫుడ్లో 20 గ్రాముల సాల్ట్ వాడుతూ ఉంటాం మనం రెగ్యులర్గా. మనకు నార్మల్గా రిక్వైర్మెంట్ 5 గ్రాములేనండి. అండ్ బీపీ ఉన్న వాళ్ళు 2.5 గ్రాముల కంటే ఎక్కువ, 2.5 గ్రాముల కంటే తక్కువనే వాడుకోవాలి. అలా మెయింటైన్ చేసుకుంటే కిడ్నీ డ్యామేజ్ కాకుండా కాపాడడానికి అవకాశాలు ఉంటాయి. బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. రెగ్యులర్గా డైలీ 30 మినిట్స్ వాకింగ్ చేయాలి. కనీసం వారానికి 5 రోజుల పాటు వాకింగ్ కూడా కంపల్సరీ చేయాలి. వాటితో రెస్పాండ్ అవ్వట్లేదు పేషెంట్ అన్నప్పుడే మందులకు వెళ్తాము.